హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మిర్చిది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే కంటే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మిర్చిలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు శనగపిండి, కొద్దిగా ఓమా, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, ఇవన్నీ యాడ్ చేశాక పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి బాగా వాటర్ వేయొద్దండి, లూజ్ అవుతే మిర్చీలకి పిండి పట్టదు. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా అవుతేనే మిర్చీలకు పిండి బాగా పడుతుంది. ఇప్పుడు మిర్చీల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయలను తీసుకొని వాటిలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేశాక వాటిలో కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మిర్చి చేదవదండి. మిర్చి తినేటప్పుడు మీరు ఈ మిరపకాయను కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ సాల్ట్ పెట్టుకున్న మిరపకాయలను తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిలని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిలని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు మిర్చీలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చీలలో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా లెమన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిలని ఆనియన్స్ ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిర్చీలు రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్దర్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ ఫుడీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.